ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. ఎవరినీ ఉద్దేశించింది కాదు. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో ఊరు వెళ్ళటానికి సన్నటి దారి. కారు వెళ్తూ ఉంది. అందులో సుబ్బారావు గారు, తన కొడుకు, కోడలు, ఇంకా మనవడు రఘు ఉన్నారు. రఘు కారులో నుంచి బయటకు చూస్తూ చాలా సంతోషిస్తున్నాడు. సుబ్బారావు గారి కొడుకు మాత్రం చిరాగ్గా ఉన్నాడు. ఈ ఊరు వద్దంటే విన్నావా? చూడు, గతుకుల రోడ్డు ఎలా కుదిపేస్తుంది అని అంటున్నాడు. సుబ్బారావు గారు అదేం పట్టించుకోకుండా రఘుకి రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు చూపిస్తూ వాటి పేర్లు చెబుతున్నాడు. అప్పుడే చిన్న కాలువలో పిల్లలు ఈత కొట్టడం చూసి రఘు, తాతయ్య, నేను కూడా అక్కడ ఆడుకుంటా, కారు ఆపండి అని అంటాడు. మనం మళ్ళీ వద్దామని సుబ్బారావు గారు రఘుకి నచ్చ చెప్తాడు. ఊరు రానే వచ్చింది. ఊరంతా తాటాకు పందిర్లతో ఎంతో అందంగా ఉంది. కారు ఒక ఇంటి ముందు ఆగుతుంది. రఘు ముందుగా కారు దిగుతాడు. ఆ ఇంట్లో నుండి ఒక చిన్న పాప సిరి బయటికి వస్తుంది. రఘుని చూసి, నానమ్మ, ఎవరో వచ్చారు అని గట్టిగా అరుస్తుంది. అది విని సిరి వాళ్ళ నానమ్మ మహాలక్ష్మి గారు బయటికి వస్తుంది. ఎదురుగా సుబ్బారావు గారు వాళ్ళ కుటుంబాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. అన్నయ్య అంటూ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తుంది. సుబ్బారావు గారు ఇంకా మహాలక్ష్మి గారు అన్నా చెల్లి. అప్పుడే రఘు, ఇక్కడ అందరి ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా అని అడుగుతాడు. కాదు నాన్న, గుడిలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది, అందుకే వీధులన్నీ అలంకరించారు అని సుబ్బారావు గారు అంటారు. మహాలక్ష్మి గారికి 2 కొడుకులు, కోడళ్ళు. అందరూ వచ్చి సుబ్బారావు గారి కుటుంబాన్ని పలకరిస్తారు. మహాలక్ష్మి గారి పెద్ద కొడుక్కి 2 అబ్బాయిలు, చిన్న కొడుక్కి 1 అబ్బాయి మరియు 1 అమ్మాయి సిరి. 4 పిల్లలు రఘుతో బాగా కలిసిపోతారు. అలాగే రఘుకు కూడా వాళ్ళు బాగా నచ్చుతారు. అందరూ కలిసి గుడికి వెళ్తారు. గుడి చుట్టూ విశాల ప్రాంగణం, పచ్చని చెట్లు, చాలా అందంగా ఉంది. ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం మొదలయ్యింది. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అందరూ కలిసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. తర్వాత అందరూ దైవ దర్శనం చేసుకొని ధ్వజస్తంభాన్ని తాకి నమస్కరించుకొని బయటికి వచ్చారు. గుడి ప్రక్కన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ అక్కడే భోజనం చేసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిల్లల 4 రఘుతో గుడి వెనక వైపు ఇంకా బాగుంటుంది, రా నీకు చూపిస్తామని తీసుకువెళ్తారు. రఘు వాళ్ళతో కలిసి వెళ్తాడు. గుడి వెనక వైపు చెరువు ఉంది. అందరూ చెరువు గట్టుపై నుండి చూస్తుంటారు. మహాలక్ష్మి గారి పెద్ద మనవడు, ఎవరు గట్టు నుండి కిందకు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండి చూడండి అని మిగతా పిల్లలకు చెబుతాడు. సరే అన్నయ్య అని పిల్లలందరూ అంటారు. కానీ రఘు చెరువులో ఉన్న తామర పువ్వులను చూసి చాలా బాగున్నాయి, ఇక్కడ నీళ్ళల్లో ఆడుకుంటే బాగుంటుంది కదా అని మిగతా పిల్లలతో అంటాడు. రఘు మాటలు విన్న పిల్లలు నవ్వుతూ, ఈ చెరువులో రోజు గేదెలు స్నానం చేస్తాయి అని ఆట పట్టిస్తుంటారు. అప్పుడు సిరి, నవ్వకండి, పాపం తనకు తెలియదు కదా అని అంటుంది. రఘు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా గట్టు దగ్గరగా ఉన్న ఒక తామర పువ్వును చూసి ఎలాగైనా సరే దాన్ని కొయ్యాలని మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. అంతే, ఒక్కసారిగా కాలు జారి నీళ్ళల్లో పడిపోయాడు. అది చూసి పిల్లలు రఘు నీళ్ళల్లో పడిపోయాడని కేకలు పెడుతున్నారు. మహాలక్ష్మి గారి పెద్ద మనవడు నీళ్ళలోకి దూకి రఘుని చెరువులో నుండి బయటకు తీసుకువచ్చాడు. నేను వద్దన్నాను కదా, ఎందుకు వెళ్ళావని రఘుని అరుస్తాడు. రఘు చెరువులో పడిన విషయం తెలుసుకొని అందరూ చెరువు దగ్గరికి వస్తారు. రఘు వాళ్ళ నాన్న, ఈ పల్లెటూరు వద్దంటే విన్నావా, చూడు ఎలా అయిందని సుబ్బారావు గారితో గొడవ పడతారు. రఘు బాగానే ఉన్నాడు కదా, పదండి అందరం ఇంటికి వెళ్దామని అందరూ ఇంటికి వెళ్తారు. మహాలక్ష్మి గారు సుబ్బారావు గారితో, ఏంటన్నయ్య మీరు రాక మా ఊరు వస్తే ఇలా అయ్యింది అని అంటుంది. అప్పుడు సుబ్బారావు గారు, నువ్వేం బాధపడకు, రఘు మహా అల్లరివాడు, నీళ్ళల్లో ఆడుకోవాలని అలా దిగి ఉంటాడు, వాడికి ఈత కూడా వచ్చు, ఏం పర్లేదమ్మా, కాకపోతే అక్కడ బురదగా ఉంది కదా, కొంచెం ఇబ్బంది పడి ఉంటాడు అని మహాలక్ష్మి గారికి చెప్తారు. మహాలక్ష్మి గారి కోడళ్ళు 2 వచ్చిన బంధువులకి బట్టలు పెడుతున్నారు. అది చూసి రఘు, ఈ చీరలన్నీ బంధువులు పెట్టడానికేనా అని పిల్లలను అడుగుతాడు. అప్పుడు సిరి, అవును, ప్రతిష్ఠ జరిగినప్పుడు బట్టలు పెట్టడం ఆచారం అని చెప్తుంది. అది విన్న రఘు, ఇన్ని చీరలు పెట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందని నవ్వుతూ అంటాడు. అప్పుడు పిల్లలు, ఆస్తులేం అమ్మాల్సిన పని లేదు, మా దొడ్లో ఉన్న ఒక గేదెను అమ్మితే చాలు అని నవ్వుతూ సరదాగా అంటారు. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ బయట ఆడుతున్నారు. వాళ్ళు ఆడే ఆటను రఘు ఎప్పుడు చూడలేదు. ఇదే మాట బాగుంది, నాకు కూడా నేర్పించండి, నేను ఆడతా అని అడుగుతాడు. అప్పుడు పిల్లలు, ఈ ఆటకి ఎక్కువ స్థలం కావాలి, నేల మీద ఈ విధంగా ముగ్గుతో గీయాలి,
4 మూలల్లో నలుగురు నిలబడాలి. మధ్యలో గీసిన గీతల్లో ఒకరు నిలువుగా మరియు అడ్డంగా తిరుగుతుండాలి. మధ్యలో ఉన్న సర్కిల్లో 16 రాళ్ళు ఉంచాలి. ఒక్కొక్కరు 4 రాళ్ళు తీసుకోవాలి. మధ్యలో తిరిగే వాళ్ళకి దొరకకుండా తీసుకోవాలి. రాళ్ళు తీసుకునేటప్పుడు మధ్యలో తిరిగే వాళ్ళకి దొరికిన అతను ఓడిపోయినట్లు. రఘు కూడా చాలాసేపు ఆట ఆడతాడు. పిల్లలందరూ అలసిపోయి అరుగు మీద కూర్చుంటారు. అప్పుడే అటుగా వెళుతున్న రాముల తాత పిల్లల్ని చూసి ఎప్పుడు ఆటలేనా అని అడుగుతాడు. పిల్లలు రాముల తాతతో నువ్వు కథలు బాగా చెప్తావు, ఏదైనా భయపెట్టే కథ ఒకటి చెప్పు అని అడుగుతారు. అప్పుడు రాముల తాత ఒకసారి నేను పక్క ఊరు వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి బాగా చీట పడింది. ఆ రోజుల్లో బస్సులు లేవు. నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. మన ఊరి పొలిమేర వరకు వచ్చేసరికి మేక అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. కానీ అక్కడ మేక కనిపించడం లేదు. నేను వేగంగా నడుచుకుంటూ వస్తున్నాను. మళ్ళీ మేక అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూశా. అక్కడ ఒక మేకపిల్ల ఉంది. చుట్టూ చూశాను, ఎవరూ లేరు. ఊరిలో ఎవరిదో మేకపిల్ల తప్పిపోయింది అని పట్టుకొని భుజాన్ని వేసుకొని నడుస్తున్నాను. నేను నడుస్తున్న కొద్ది మేక బరువు పెరుగుతుంది. ఇంకా కొంచెం దూరం వచ్చేసరికి మేకని నేను మొయ్యలేక కింద పడవేశాను. అంతే, ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపించింది. మేకపిల్ల కూడా మాయమైంది. నేను వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నడుస్తున్నాను. తర్వాత ఏమైంది తాత, చెప్పు చెప్పు అంటూ పిల్లలు ఆత్రంగా అడుగుతున్నారు. అప్పుడు రాముల తాత కోడికి కోత వినపడి నేను నిద్ర లేచాను అన్నారు. అది విని పిల్లలు ఇదంతా కళ, నిజం కాదా అని ఆశ్చర్యపోతారు. అవును, ఇది కళ, నిజంగా ఎక్కడైనా ఇలా జరుగుతుందా అని రాముల తాత నవ్వుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు సుబ్బారావు గారు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. రఘుకి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. సిరి ఇంకా వాళ్ళ అన్నయ్యలు రఘు దగ్గరకు వచ్చి నువ్వేం బాధపడకు, సెలవులు ఇచ్చినప్పుడు మళ్ళీ మా ఊర్రా, మనం బాగా ఆడుకుందామని చెప్తారు. మా నాన్న మళ్ళీ నన్ను ఈ ఊరు తీసుకురారు. ఎందుకో పల్లెటూరు అంటే మా నాన్నకి ఇష్టం ఉండదు. మళ్ళీ మిమ్మల్ని కలవటం కల్లో మాట అని మనసులో అనుకొని పైకి మాత్రం నవ్వుతూ అందరికి బాయ్ చెప్తూ కారు ఎక్కుతాడు. ఈ కథలో చెప్పిన ఆట మీకు తెలిస్తే నాకు కామెంట్లో ఆట పేరు చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.